హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బీస్ట్ గేమ్స్ సీజన్ 1 ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది సినిమా కాదు, వెబ్ సిరీస్ కాదు, ఇది ఒక రియాలిటీ కాంపిటీషన్. మిస్టర్ బీస్ట్ గురించి మ్యాక్సిమం తెలియని వారు ఎవరు ఉన్నారు. ఒకవేళ ఉంటే మాత్రం మీరు యూట్యూబ్కి కొత్త అయి ఉంటారు. ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 34 కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కేవలం యూట్యూబ్ వల్లే అతనికి 400 కోట్ల నుండి 800 కోట్ల వరకు వస్తుందంట మంత్లీ ఇన్కమ్. తన గురించి చెప్పాలంటే ఈ వీడియో ఒక్కటైతే చాలదు. అంతేకాకుండా వచ్చిన డబ్బులతో చాలామందికి హెల్ప్ చేస్తూ రకరకాల గేమ్స్ కండక్ట్ చేసి గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తూ ఉంటారు. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా. ఇతను అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. యూట్యూబ్లో మిస్టర్ బీస్ట్గా పిలుస్తూ ఉంటారు. ప్రైమ్ వీడియోతో కలిసి దీన్ని కండక్ట్ చేశారు. దీనిలో మొత్తం 10 ఎపిసోడ్స్ వరకు ఉంటాయంట. బట్ నేను 5 ఎపిసోడ్సే చూసా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇందులో ఏముంటుంది మసాలా. 1 మంత్ బ్యాక్ ఫస్ట్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకే ఒక్క ఎపిసోడ్ చూసి డిసైడ్ అవ్వడం కరెక్ట్ కాదు. సో 5 ఎపిసోడ్స్ పూర్తిగా చూసి రివ్యూ ఇస్తున్నా. మరి నాకు ఎలా అనిపించిందంటే ఈ బీస్ట్ గేమ్స్ సీజన్ 1 ఒక టైంపాస్ గేమ్స్ భయ్యా, పర్లేదు అలా టైంపాస్ కోసం చూసేయచ్చు. ఆల్రెడీ మిస్టర్ బీస్ట్ వీడియోస్ ఇంతకుముందు మీరు చూసుంటే ఆ ఛానల్లో వీడియోస్ మీరు డైలీ ఫాలో అవుతుంటే ఆ గేమ్స్ గురించి అన్నీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. సో వాళ్ళకైతే ఇందులో ఏముంది కొత్తగా అనిపిస్తుంది. ఈ సీజన్ 1లో గేమ్స్ కన్నా అతని ఛానల్లో ఉన్న వీడియోస్ ఇంకా చాలా బెటర్ అనిపిస్తాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే తెలుగులో ఉండటం, డబ్బింగ్ కూడా బాగా చెప్పారు. నో ప్రాబ్లం. ఎప్పుడూ మూవీస్, వెబ్ సిరీసే కాకుండా రియల్గా ఒక కాంపిటీషన్ చూడాలి, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి, అది కూడా తెలుగులో ఉన్నది చూడాలంటే దీన్ని అయితే చూడొచ్చు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 1000 మంది కంటెస్టెంట్లు, $5 మిలియన్ ఇండియన్ కరెన్సీలో 43 కోట్ల ప్రైజ్ మనీ. ప్రపంచంలోనే ఒక రియాలిటీ షోకు ఇంత ప్రైజ్ మనీ ఇవ్వడం ఫస్ట్ టైం అంట. మరి గెలవడం అంత ఈజీనా? కాదు కదా. దీనిలో ఎన్నో ట్విస్ట్లు, టర్న్స్ ఉంటాయి. మ్యాక్సిమం మనకి రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్లా ఉంటుంది. నాకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా నచ్చాయి. ఓన్లీ గేమ్సే కాదు, ఎమోషన్స్తో కూడా బాగా ఆడుకుంటున్నారు. కొన్ని సాక్రిఫైస్లు చేయాలి, టీంని గెలిపించడం కోసం వాళ్ళే ఎలిమినేట్ అవ్వడం బాగున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్లో గ్లాస్ స్టెప్పింగ్ స్టోన్స్ ఉంటుంది కదా స్క్విడ్ గేమ్లో, ఆ గేమ్ చూసినట్టయితే అనిపించింది. అక్కడే చాలామంది ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ వాళ్ళకి వేరే ప్లేస్కి తీసుకెళ్ళి పై ఫ్లోర్ నుండి కిందకి బాల్స్ విసిరే కాంపిటీషన్. అండ్ ఒక్కో ఎపిసోడ్కి ఒకే గేమ్ పెట్టలేదు, చాలా యూనిక్ గేమ్స్, డిఫరెంట్ గేమ్స్ పెట్టారనమాట. క్విజ్ కూడా పెట్టారు ఒక దగ్గర. తర్వాత మళ్ళీ హెలికాప్టర్లో వేరే ఐలాండ్ తీసుకెళ్ళడం, గెలిచిన వాళ్ళని. ఇలా ఎపిసోడ్స్ మొత్తం పర్లేదు అనిపించాయి. మరి నెక్స్ట్ 5 ఎపిసోడ్స్ ఇంకా బాగుంటాయేమో చూడాలి. ఇప్పటి వరకైతే యావరేజ్గా ఉంది ఈ సీజన్. అండ్ ఎమోషన్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏడుస్తున్నారు, అది రియల్లో స్క్రిప్టెడో తెలియదు కానీ చూడడానికైతే బాగానే ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి కూడా చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఇది రియాలిటీ గేమ్ షో. అండ్ హోస్ట్గా మిస్టర్ బీస్ ఎప్పట్లానే ఎరగదీశాడు, చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నికల్గా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, ఆ గేమ్ సెటప్ చూసి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి ఓవరాల్ ఈ సీజన్ని మిస్టర్ బీస్ట్ కోసం, అతని గేమ్స్ కోసం అండ్ ఈ కాంపిటీషన్ కొత్తగా ట్రై చేయాలంటే ఒకసారి అయితే చూడొచ్చు టైంపాస్ కోసం. మరి రేటింగ్ ఎంతంటే దీనికి 3/5. దట్స్ ఇట్ గైస్. అలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.